విశాఖపట్నం నగర మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. మద్దెలపాలెం ప్రాంతంలోని కళాభారతి సమీపంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. తన పదవీ కాలం ఎంతో సంతృప్తినిచ్చిందని, బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. తనపై విశ్వాసం ఉంచిన వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వార్డు అభివృద్ధి కోసం పలు కీలక కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు వంటి ప్రజలకు ఉపయోగపడే పనులను విజయవంతంగా అమలు చేశామని చెప్పారు. నిధులు, పనుల సాధనలో సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజాసేవలో కొనసాగాలని ఆసక్తి ఉందని, అవకాశం కల్పిస్తే తాను లేదా తన కుటుంబ సభ్యులు అదే విధంగా సేవ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజల పక్షాన ఉంటాను, ప్రాంతం పక్షాన ఉంటాను. రాజకీయ లబ్ధి కోసమో, స్వార్థపూరితమైనటువంటి పదవుల కోసమో, లేకపోతే రాజకీయంగా ఎదుగుదల కోసమో ఎప్పుడు కూడా పోరాటం ఆపడం జరగదు. ప్రజలు ఏదైతే నిర్ణయిస్తారో, దేవుడు ఏదైతే ఆశీర్వదిస్తాడో అక్కడ ఉంటుందని చెప్పి భావించేటువంటి వ్యక్తిని మళ్ళీ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కానీ నాకు నామినేటెడ్ పోస్టుల మీద ఎప్పుడు కూడా ఆసక్తి ఉండదు. మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ ఎన్నికల్లో మళ్ళీ నేను కానీ నా కుటుంబం కానీ ఖచ్చితంగా ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి అభివృద్ధికి మళ్ళీ నన్ను ఆదరిస్తారని, ఈ అభివృద్ధిని కొనసాగడానికి వాళ్ళు ఆశీర్దిస్తారని, అవినీతికి అభివృద్ధికి జరిగినటువంటి యుద్ధంలో 2021లో అభివృద్ధి చేస్తానని చెప్పి ఏదైతే నాకు ఆశీర్వదించారో ఆ అభివృద్ధిని నేను